హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజే కోరల పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చిన అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజుని దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన రోజు. ఈ రోజు సాయంత్రం ఇంట్లో 6 నుండి 7 గంటల మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు, కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్ట కష్టాల నుండి బయటపడగలుగుతారు. జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కుబేరులుగా మారే అవకాశాలు కూడా వస్తాయి. దీపం పెట్టడం వలన ఖచ్చితంగా మీరు ఉండే కష్టాలు తీరిపోయి అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది మరియు లక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి. దీపానికి విలువ చీకటినే వస్తుంది. అంటే మనం దీపం చీకటిలోనే కనిపిస్తుంది. పగటిపూట దీపం పెట్టించిన అంతగా ప్రకాశించదు. అందుకే ఉదయం దీపారాధన చేయాలి అంటే చీకటి ఉండగానే దీపారాధన చేయాలి. అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్యలోనే దీపం పెట్టాలి. 6 తర్వాత వెలిగిస్తుంది. అప్పుడు మీరు దీపం పెట్టిన దానికి ఫలితం ఉండదు. గనక ఉదయం దీపారాధన చేయాలంటే 6 లోపు చేయాలి. కానీ అలా 6 లోపు చేయడం చాలామందికి వీలు కాదు. 6 లోపు చేయలేని వారు చాలామందికి కుదరదు. అలా ఉదయం కుదరని వారు సాయంత్రం సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయాలి. అప్పుడు చీకటి పడుతూ ఉంటుంది గనక ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తే ఫలితం ఉంటుంది. దీపానికి విలువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. వెలుగు ఉన్నప్పుడు దీపారాధన చేయవద్దు. అదే చీకటిలో ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకొని పౌర్ణమి రోజు కూడా మీరు ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ దీపారాధన చేసుకోండి. కుదరని వారు ఉదయం సాయంత్రం 2 పూటల దీపారాధన చేయండి. సాయంత్రం 7 దీపారాధన చేసి మంచి ఫలితం వస్తుంది. ఇక పౌర్ణమి రోజు ఇలా దీపం పెట్టినప్పుడు ఈ దీపంలో ఇది వేసి వెలిగిస్తే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. సమస్యలు పోతాయి. విపరీతంగా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఈ పౌర్ణమి రోజు దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి రోజున అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవన ఆధారం. అన్నం లేనిదే జీవులు లేవు, మనుగడకు లేదు. అన్నం ఎడమ చేతితో ఉన్న బంగార పాత్రలో ఉన్న అమృతము వర్షం కురిసిన సాక్షాత్తు అంశం. అమృతమైన శుభోదయం నాడు అమ్మవారు అత్యంత కైలాస శిఖరం మీద ఉండడం వల్ల ఎటువంటిగానే పార్వతీదేవి శివుడి ప్రకృతి పురుషులలో ఒకడు అని ప్రశ్న సంభవించినప్పుడు అప్పుడు పురుషుల వలనే ప్రకృతి పుట్టించింది శివుడు చెప్పగా ఇరువురు మధ్య చిహ్నంలో పదాలు జరిగే ఆఖరి అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేస్తూ సంకల్పించి తన శక్తిని ఉపయోగించి చేసి అంత ధ్యానం చేసుకుని దాంతో పోషక లేక అన్నీ కూడా కానీ తన దృష్టితో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉండడం తట్టుకోలేక అమ్మవారు కాశీపట్టణంలో తాను ఒక వంట చేసి కోటాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. ఆకలి తట్టుకోలేక ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని వారి బాధ చూడలేక తప్పుడు చేస్తూ అప్పుడు వండి పెట్టింది. భిక్షాటన చేసుకొని కాశీకి ఇద్దరు అన్నపూర్ణదేవితో స్వీకరించి అప్పుడు ఇద్దరు కలిసి కైలాసానికి ప్రకృతి పురుషుడు ఇద్దరు సమానానికి చీకటిగా చెప్పి మరల కైలాసానికి వెళ్తారు. అలా కైలాసం అన్నపూర్ణదేవి శక్తి నిలిచింది. మార్గశిర పౌర్ణమిలో ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ రోజు రాత్రి చంద్రుడి కిరణాలతో అమృతం నిండి ఉంటుంది. పారపుణ్యం వలె సర్వ నరకాలు పోతాయి. ఎవరు ఆలయానికి వెళ్ళేటప్పుడు పూజా మందిరం దగ్గర కూర్చొని భగవంతుణ్ణి ఆరాధిస్తారో, ప్రసాదించమని కోరుకుంటారో, తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలిగలని కోరుకుంటూ ఉంటారో, మీకు తెలిసి చేసినా తెలియక చేసినా కాలికి తగులుతుంది. కాబట్టి పాపము అనేది తెలిసి చేసినా తెలియక చేసిన జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలను నరకాలను దాల్చే ఏర్పాటు చేస్తారు. అక్కడ జీవపడే వేదన అంత ఇంత కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకుండా ఉండాలి అంత కోరుకుంటూ ఉంటారు. మృతి భయం లేకుండా ఉండాలి అంటే, నరక బాధలు పడకుండా ఉండాలి అంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలి అని శాస్త్రాలు చెప్పబడుతుంది. అందరికీ ప్రార్థించే
అనుగ్రహించే రోజు మార్గశిర పౌర్ణమి చెప్పబడింది. దీనినే కోరల పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయన పూజించడం వలన శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. యమధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. పగలి నుంచి తప్పించే పౌర్ణమి కావడం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలను తెరుచుకొని ఉంటాడు. ఈరోజు పూజిస్తే అనేక రకాలైన వ్యాధులు, అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు గనక కృతజ్ఞతగా ఈరోజు యమధర్మరాజు ఆరాధిస్తూ పౌర్ణమి రోజు ఈ ప్రత్యేకమైన పదార్థం వేసి దీపం పెడితే ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. దీపం తేజస్సు దానికి వెలుగుతుంది. అప్పుడు దీపాన్ని పూజించడం అన్నారు మన పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవిస్తూ ఉన్నాము. దేవతలందరూ కూడా ఒకటి అంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవిక శక్తితో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అని ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించి, సాయంత్రం స్నానం చేసిన తర్వాత వెలిగించి, ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొనైనా సరే దీపారాధన చేయాలి. ఇంట్లో 2 పూటల దీపారాధన చేస్తారు. ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అష్టశక్తులు ఇంట్లో దరిద్రాపు రానియవు. నిత్యం ఎవరైతే గ్రహదోష పీడిస్తూ ఉన్నాయో వారు దీపారాధన చేస్తే పరిహారం ఉంటుంది. ఇంట్లో శాంతి నలుగుకుంటుంది. మనం సనాతన ధర్మంలో దీపారాధన ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపం ఇవ్వటమే కాకుండా మరొక జ్యోతికి జ్ఞానం ఇస్తుంది. దీపం మన చుట్టూ మొదలుకున్న చూసే సుగుణ కాంతి అంతర్షించి ఉంటుంది. దీపం మనకు అందిస్తూ ఉంటుంది. దీని చివరి వరకు ఇంకో కాంతిని ఇవ్వడానికి తోడ్పడుతుంది. మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం ఒంటరిగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక వేల జ్యోతుల సైన్యం. మనకి కూడా దీపం లాంటి వలె ఒంటరిగా కనిపించి మూలంగా మాత్రమే ప్రపంచాన్నే తెలియజేయగల శక్తి ఉన్నవాడు. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ గదిలో తమలపాకు కానీ రావి ఆకు కానీ వేసి దీపం పెడితే చాలు. ఆవు నెయ్యి పోసి, ఆవు లేకపోతే నూనెతో పోసి దీపం పెట్టండి. 3 లేదా 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించిన దీపం చిటికెడు గంధం మరియు చిటికెడు పంచదారను వేయండి. ఎందుకంటే గంధం వేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం మొత్తం పోయి ఆ గంధానికి దరిద్రాన్ని తొలగించే శక్తులు ఉన్నాయి. గంధం వేయడం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. మీ ఇంటికి ధనం అట్రాక్ట్ అవుతుంది. అలాగే పంచదార మన కష్టాలను తొలగించే, జీవితాన్ని మార్చేసే, మధురంగా ఆనందంగా మార్చగలిగే శక్తి ఉంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు దూరం చేసే శక్తి ఉంది. వేసి దీపం వెలిగిస్తే, దీపం పంచదార వేయడం వలన విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ ఇంట్లో దీపం పెట్టండి చాలు. లేదా రావి ఆకు మీద దీపం పెట్టండి చాలు. పెట్టిన దీపంలో చిటికెడు గంధాన్ని మరియు కొంచెం పంచదారని వేసి దీపం వెలిగించండి. చిటికెడు పసుపునైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసిన దీపాన్ని పూజతో అలంకరించుకొని, పూలతో అలంకరించి ఆ దీపానికి తప్పనిసరిగా 2 అరటి పండ్లను నివేదన చేయండి. ఇలా పౌర్ణమి రోజు ఎవరైతే వేసి దీపం పెడతారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనానికి, ధాన్యానికి, ఆనందానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, దరిద్రాలు పోయి ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అందరూ కూడా ఈరోజు పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో ఈ పదార్థాలు వేసి దీపం వెలిగించండి. శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా ఈ పౌర్ణమి గనుక అందరూ కూడా వీటిని వేసి దీపం వెలిగించి ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.